అందరికీ నమస్కారం. అమ్మ దీవెన ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము ఏం కూర చేస్తున్నామో మా అమ్మ మాటల్లోనే విందాం. అమ్మ ఏం వంట చేసినావు అమ్మ? పన్నీరా? పన్నీరు బాగుందమ్మా, తిని చూడు. పన్నీర్ లాగానే ఉన్నది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది పీస్. అట్లా చెప్పు, చూడు, నువ్వు తిని చూసినాక చెప్పు. సరే. ఇది పన్నీర్ కాదే, ఇది పన్నీర్ లాంటి ఎగ్ కర్రీ. ఓకే, బాగుంది. బాగుందా? తిని చూసానండి, రుచి చాలా బాగుంది. ఎగ్ కర్రీ అయినా నమ్మొచ్చు, పన్నీర్ కర్రీ అయినా నమ్మొచ్చు. యాక్చువల్గా ఇది అమ్మ ఎగ్తో చేసింది. ఎలా చేసిందో చూద్దాం. నమస్కారం అండి. ఈరోజు కోడిగుడ్ల కూర వండుతాను. చాలా బాగుంటుంది. ఇట్లా నూనె వేసుకొని గుడ్లు కొట్టుకోవాలండి. మేమైతే ఒక 6 గుడ్లు తీసుకుంటామండి. క్షమించాలి, ఇంట్లో చిన్న బాబు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది సౌండ్, అందుకని నేనే చెప్తున్నాను. అమ్మ ఇలా చేసిందో. ఒక గిన్నెలో నూనె పోసుకొని కోడిగుడ్లు కొట్టుకున్నామండి. 6 కోడిగుడ్లు తీసుకున్నాం మేము. అందులో కొంచెం ఉప్పు వేసి పచ్చ సొన తెల్ల సొన 2 కలిసిపోయేలాగా కలిపాము. కలిపి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వాటర్ పోసాము. వాటర్ పోసి ఈ గిన్నెను అందులో పెట్టి ఉడికించామండి 2 విజిల్స్ వరకు. లేకపోతే 3 విజిల్స్ అయినా పర్లేదు. కొంచెం లోపల ఉడకకపోయినా కూడా అది కూరలో వేసినప్పుడు ఉడికిపోతుంది. కుదిరితే విజిల్ పెట్టుకోకపోయినా పర్లేదండి, ఉడుకుతుంది. కానీ చూసుకుంటూ ఉండాలి. విజిల్స్ అయితే క్లారిటీ ఉంటుందని విజిల్స్ పెట్టుకున్నాం మేము 3 విజిల్స్ వరకు. అది ఉడికేలోపు కూర గ్రేవీ తయారు చేసుకుందాం. ఒక కుక్కర్లో పల్లీలు నువ్వులు తీసుకొని పొడి చేసుకున్నాము. పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత అదే మిక్సీ జార్లో ఉల్లిగడ్డ వేసుకున్నాము. టమాటా కూడా వేసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నాము. చాపర్ ఉంటే మీరు చిన్నగా చాప్ కూడా చేసుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చాయండి. కుక్కర్ ఓపెన్ చేసాము. గాలి తీసేసి అందులో ఉన్న గిన్నెను బయటకు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము. ఒకవేళ మధ్యలో ఉడకకపోతే ఏం ప్రాబ్లం లేదండి, అది కర్రీలో వేసినా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టాము. కడాయి పెట్టి అందులో నూనె పోసాము. నూనె పోసిన తర్వాత మామూలుగా ఎవరైనా ఏం చేస్తాం, జీలకర్ర ఆవాలు వేస్తాం కదా. సో జీలకర్ర ఆవాలు వేసేసాం. మిక్సీలో వేసిన ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ ఉంది కదా అండి, దాన్ని వేసాము. వేసి ఎర్రగా వేయించుకున్నాం గ్రేవీ కోసం కాబట్టి. ఈ కూరను తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసాము, అలాగే ఉప్పు కూడా వేసాము. ఉల్లిగడ్డ తొందరగా వేగుతుందని. బొమ్మిడిల కూర, రొయ్యల కూర చూసారా అండి, ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా, ట్రై చేశారా? వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మాంసాహారులం కాదండి, రోజు మాంసం తినము. చాలామంది అంటున్నారు ఓన్లీ నాన్ వెజ్ వీడియోసే వస్తున్నాయని. అలాంటిది ఏం లేదు, వెజ్ వీడియోస్ కూడా వస్తాయి. మామూలుగా మేము ఏది తింటామో అదే మేము వీడియో చేస్తున్నాం అంతే. స్పెషల్గా యూట్యూబ్ కోసం చేయట్లేదు. మాకు బయట తినడం అలవాట్లేదండి. ఏది కావాలన్నా కూడా ఇంట్లో అమ్మ చేస్తుంది మొదటి నుంచి. మా నాన్నగారికి ఇష్టం ఉండదు బయట ఫుడ్ తినడం, అందుకనేసి ఇంట్లోనే చేయడం అమ్మకు అలవాటైపోయింది. ఇప్పటికీ నాన్న ముందట ఏమైనా బయట నుంచి తెచ్చుకొని తినాలంటే భయం. దాచుకొని తింటాం. ఇప్పి నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ కూడా తిననివ్వడు. మా వారు కూడా అంతే. మన మాటల్లోనే ఇందులో పసుపు వేసి కలుపుకున్నామండి. ఇప్పుడు సరిపడినంత కారం వేసి కలుపుకుంటున్నాం. అది మగ్గిన తర్వాత మనం ముందే మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీలు, ఆ పొడి వేసి కలుపుకుంటున్నాము. కొంచెం పొడి కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. మీకు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పుడనేది మా వీడియోలలో కొంచెం ఎక్కువనే అవుపడుతుంది, ఎందుకంటే మేము కొంచెం ఎక్కువనే తింటాం. తర్వాత ఇందులో ధనియాల పొడి వేస్తున్నాం. అలాగే కుదిరితే మసాలా కూడా వేసుకోవచ్చు. మేము ఇక్కడే వేస్తున్నాం, ఎందుకంటే కొంచెం అర్జెంట్ ఉంది, త్వరగా తినేసి వెళ్ళాలనే ఆలోచన. మా వారు బయటికి వెళ్తారు, అందుకని త్వరగా చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోస్తున్నామండి గ్రేవీ కోసం. గ్రేవీ చిక్కగా ఉండేటట్టు నీళ్ళు పోసుకోవాలండి, చాలా పోసుకోకూడదు. ఈ గ్రేవీ మొత్తం మసిలిన తర్వాత అందులో మనం ఇంతకుముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కోడిగుడ్డు ముక్కల్ని వేసుకొని అందులో మరగనివ్వాలి. మన గ్రేవీ మొత్తం ఆ ముక్కలకి పట్టేటట్టు మరగనిచ్చిన తర్వాత
కొంచెం చిక్కబడిన తర్వాత దించుకుంటే సరిపోతుందండి. మనం ఎంత బిజీగా ఉండి వంట చేసినా కూడా మర్చిపోయిన ఒక ఐటమ్ ఉంటుంది, అదే కొత్తిమీర. ఆ కొత్తిమీరని వేసుకొని దించుకుంటే సరిపోతుందండి. కూర అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కూర రివ్యూ మా వారు ఇస్తారు. ఏం కర్రీ ఇది? పన్నీర్ కర్రీ. ఇట్లుంది పన్నీర్. నిన్న తీసుకొచ్చినామంటే నువ్వు తీసుకొచ్చిన అన్న అడుగుతావు. టేస్ట్ చేయ అసలు పీస్ వెరీ సాఫ్ట్, వెరీ స్మూత్ కదా, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. ఎట్లుంది పన్నీర్ కర్రీ? పన్నీర్ లెక్క లేదు, ఎగ్ లెక్క ఉన్నది. తెలిసిపోయిందా? ఎక్కడి అది? యాస్, ఎక్కడి పన్నీర్ లెక్క చేసిండు? అమ్మ చేసింది. బాగుందా టేస్ట్? బాగుంది. కానీ ఇంకా కొంచెం ఉడకక ముందుకే నీకు పెట్టినాం తెలుసా, గ్రేవీ ఇంకా కొంచెం దగ్గర రావాలి, కానీ నీకోసం త్వరగా తెచ్చేసినాం. బాగుంది, సూపర్. పన్నీర్ లెక్క ఉన్నాయి నిజంగా చూడడానికి. తింటే మాత్రం ఎక్కువ. థ్యాంక్ యూ 500 రూపాయలు బిల్. ఓకే, ఖాతాలో రాసుకోమన్నారు మా వారు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.